Hi friends, I'm back with a new vlog. క్యాప్ కొంచెం కామెడీగా ఉంటుంది, బట్ బయట చలి కామెడీగా లేదు. చాలా అంటే చాలా చల్లగా ఉంది బయట. సో ఈరోజు నేను బయటకు వచ్చా టు స్పెండ్ సమ్ టైమ్ అవుట్ సైడ్ అండ్ ఈట్ అవుట్ సైడ్. సో క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి పాపర్స్ తీసుకోవడానికి వచ్చాను. క్రిస్మస్ ట్రీ అన్నీ అండ్ కొన్ని హౌస్కి సంబంధించినవి అన్నీ తీసుకుందామని చెప్పి వచ్చాను. లెట్స్ షాప్. సో గైస్, నేను పార్టీ బాక్సెస్ క్రిస్మస్కి ప్యాక్ చేద్దామని కిడ్స్ ఉన్నారు. సో ఐ బాట్ ఫర్ దిస్ నిధీష్ మ్యామ్కి అండ్ ఐ బాట్ సమ్ పార్టీ పాపర్ పేపర్ గిఫ్ట్ బాక్సెస్ ర్యాప్ చేయడానికి క్రిస్మస్కి. అండ్ జస్ట్ బాట్ టూ మెనీ థింగ్స్. పీపుల్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఐ షాప్ దిస్ మచ్. చిన్నపిల్లలాగా షాప్ అంతా తిరిగి చాలా తీసుకున్నాను. ఇవన్నీ ప్యాక్ చేద్దాం. విల్ ర్యాప్ ఇంటూ క్రిస్మస్ గిఫ్ట్ బాక్స్. అండ్ ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నా, బట్ గిఫ్ట్ ర్యాప్ మర్చిపోయాను. ఐ హ్యావ్ టు టేక్ సమ్ గిఫ్ట్ ర్యాప్స్. ఏ రో ఎంటర్ అయినా నేను ఏదో ఒకటి కొంటానే ఉన్నాను. ఐ హ్యావ్ టు ర్యాప్ దిస్ అప్. నా బిల్లు బాచిపోతుంది ఇన్ని కొన్నాక. సో లెట్స్ టేక్ గిఫ్ట్ ర్యాప్ అండ్ ర్యాప్ ఇట్. సో ద క్రేజియస్ట్ థింగ్ ఏమైందంటే, అంతా ఆఫ్టర్ షాప్ ఎవ్రీథింగ్ my card was declined, so I called my ma'am was here for షాపింగ్. అయిపోయాక కేమ్ బ్యాక్, వి స్టార్టెడ్ డెకరేటింగ్ అవర్ క్రిస్మస్ ట్రీ. ఆల్మోస్ట్ 1 hour పట్టింది. జస్ట్ ఇట్లా అయిపోద్ది అనుకున్నాము, చాలా టైం పట్టేసింది. అండ్ వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ డిన్నర్ ఆఫ్టర్ దిస్. మాకు క్రిస్మస్ పార్టీ ఉంది. వన్స్ డెకరేషన్ అంతా అయిపోయాక రూమ్కి వెళ్ళి గిఫ్ట్స్ ప్యాకింగ్ చేసి విల్ గెట్ రెడీ ఫర్ డిన్నర్. లెట్స్ ప్యాక్ దెమ్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని క్రిస్మస్ బెల్స్, క్రిస్మస్ గిఫ్ట్స్ అండ్ సమ్ ర్యాప్స్ అన్నీ తీసుకొచ్చా. అన్నీ పెట్టేసి దాన్ని ప్యాక్ చేసి విల్ రోల్ విత్ అ పేపర్, గిఫ్ట్ పేపర్ ఆర్ క్రిస్మస్ పేపర్ తీసుకొచ్చా, దాంతో రోల్ చేద్దాం. యా, లెట్స్ గో. ఇది ఇక్కడ పెట్టాను బికాజ్ ఇది క్రిస్మస్ కదా, కొంచెం అట్లా ఉంటాయని చెప్పి పెట్టాను. యా, సో లెట్స్ ప్యాక్. ఐ బాట్ దిస్ క్యూట్ లిటిల్ గిఫ్ట్ బాక్సెస్. ఇట్లా క్లమ్జీగా నాలాగా క్లమ్జీ పర్సన్ లాగా గిఫ్ట్ బాక్స్ని ప్యాక్ చేయాలి. లెట్స్ క్లోజ్ దిస్. One box is ready. Now we'll add some chocolates అన్నమాట. Some kisses and బాక్స్ లో గిఫ్ట్స్ కన్నా చెత్త ఎక్కువైనట్టుంది, బట్ స్టిల్ వాట్ దిస్ బ్యూటిఫుల్ రెయిన్బో కవర్. యాక్చువల్లీ దీన్ని మడతా పెట్టి ఇట్లా ప్యాకింగ్ చేయడం నాకు రాదు. సో నేను ఐఎమ్ డూయింగ్ ఇట్ చాక్లెట్ ర్యాప్ చేస్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ చాక్లెట్ ర్యాప్ అన్నమాట. ఎవరు చేశారు? రామ చేసింది, లైక్ సీత చేసింది. అంటే ఎలా ఉండాలి? క్లమ్జీగా ఉండాలి. నీట్గా ఉంటే సెట్ అవ్వదు కదా మనకి. roll it.
అయ్యో మా లిప్స్టిక్ అంతా ప్లాస్టర్కి సారీ టేప్ అంటుకుపోయింది. కొంచెం వియర్డ్గానే ఉండొచ్చు నా ప్యాకింగ్, మనకి ఇంతకు మించి రాదు అండ్ అంతకు మించి టైం కూడా లేదు మనకి. ఫర్దర్గా నేను ఇది చేసి వంట చేసి నేను హ్యావ్ టు స్లీప్ అనమాట. ఉడుకోపోతే ఇంకా నైట్ షిఫ్ట్కి వెళ్ళే పని ఉండదు మనకి. గ్రీన్ కలర్ రిబ్బన్ గిఫ్ట్ ర్యాప్ కంప్లీటెడ్. నెక్స్ట్ సో మనకున్న కోడి బుర్ర ఉపయోగించి గిఫ్ట్ ర్యాపింగ్ కంప్లీట్ చేసాం. ఆ గిఫ్ట్ ర్యాపింగ్ కూడా ఎట్లా కంప్లీట్ చేసామంటే ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, చూస్తే తెలిసింది మీకు. సిన్స్ ఐఎమ్ వెరీ వెరీ మెస్సీ పర్సన్, మన గిఫ్ట్ ర్యాపింగ్ కూడా చాలా మెస్సీగా ఉంటుంది. ట్రై టు కంట్రోల్ యువర్ ల్యాబ్. అన్ని చాక్లెట్ ర్యాప్స్ లైక్ చాక్లెట్ ర్యాప్ చేస్తాం కదా, అట్లా ర్యాప్ చేస్తాం అనమాట. సో యా మన క్రిస్మస్ గిఫ్ట్ ర్యాపింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కాస్త పొట్టకి ఏమన్నా తిని ఆరామ్సే పడుకుని ఈవినింగ్ లెగ్సి వర్క్కి వెళ్ళి, అండ్ టుమారో ఈజ్ క్రిస్మస్ పార్టీ అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇదే ఈరోజంతా నేను చేసింది. సిన్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ క్రిస్మస్ లైక్ జనాలతో ఫస్ట్ క్రిస్మస్ ఇయర్స్లో. లాస్ట్ ఇయర్ ఉంది బట్ నేను ఒకనే ఉండే. జస్ట్ నా వరకు ఏమన్నా మంచి డిష్ ప్రిపేర్ చేసుకున్నా అండ్ లైటింగ్ పెట్టుకున్నా రూమ్స్కి, అట్లా చేసా. బట్ ఈసారి డిఫరెంట్గా ఉండబోతుంది. సో యా సీ యూ గైస్. We are going to New Year dinner. Hello. This is Rajal ma'am. This is my lovely Nidish. Say hi, love. I say hi. Yeah, we are going to see some lights. Then we are going to head to a restaurant for a New Year dinner. Yay, excited. I can't see you. Hi. Because you can start your lights. I forgot. సో మా కమ్యూనిటీలో 2-3 ప్లేసెస్లో క్రిస్మస్ లైట్స్ పెట్టారు. బట్ ఉన్న 3 ప్లేసెస్లో దిస్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ ఆల్రెడీ ముందు విజిట్ చేసాం, బట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యాక 1 వీక్ తర్వాత తీసేస్తారు. దట్స్ వై నిధీష్ కోసం అని చెప్పి లాస్ట్ రౌండ్ వెళ్ళాము. ఇక్కడ యూఎస్లో క్రిస్మస్ లైట్స్ క్రిస్మస్ టైంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ హౌస్ని ఎంత మంచిగా డెకరేట్ చేసుకుంటారో. హ్యాలోవిన్ ఒకటి, క్రిస్మస్ ఒకటి. అండ్ ఈ 2024 చాలా కేయోస్తో నడిచింది. నాకైతే చాలా స్ట్రగుల్స్ ఎట్లా ఓవర్కమ్ చేశాను. నాకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే లిటరల్లీ ఇంత దూరం వచ్చానా అనిపించింది 2024 దాటుకుని. అండ్ హియర్ we are heading over to 2025. హోప్ఫుల్లీ ఈ న్యూ ఇయర్ మీకు నాకు అందరికీ మంచిగా వెళ్ళిద్ది. ఈ 2025 మంచి చేసిద్ది అనుకుంటూ ముందుకెళ్తూ విషింగ్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ యా గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి లైట్స్. అండ్ మా లాస్ట్ రౌండ్ కంప్లీట్ చేసేసి దెన్ వీ హెడెడ్ టు ది డిన్నర్. మేము అందరం హిబాచీకి వచ్చాము. హిబాచీ ఆల్వేస్ షై బాయ్. It's a New Year dinner. No man. It's a big one. Yeah. Happy New Year. Mama, don't eat that. యాహూ ఫైనలీ మా డిన్నర్ స్టార్ట్ అయింది. చూస్తూ ఉంటే లైక్ ఐ ఫెల్ట్ ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో నా చుట్టూ.
వామ్మో నాకైతే లైక్ తను అట్లా తిప్పుతుంటే ఎక్కడ మీద వచ్చి పడతాయని భయం వేసింది. బట్ లేటర్ ఆన్ ఆ ఫైర్ సెట్ చేసినప్పుడు మట్టికి లైక్ పీక్స్ చాలా భలే భలే చేశాడు అసలు. లుక్ ఎట్ దట్ హార్ట్ సింబల్ వేసి మాకు న్యూ ఇయర్ విషెస్ చెప్పి ఈ స్టార్టెడ్ ది ఫైర్ అండ్ కుకింగ్ స్టార్ట్ చేశాడు. That looked so cool. Then we ordered some veggies, shrimp, chicken and rice. ఈ బాచి రెస్టారెంట్లో రైస్ చాలా బాగుంటుంది, వాళ్ళు చేసే వే కానీ లైక్ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనలా అయితే ఉండదు. సమ్ సాసెస్ మిక్స్ చేసి చేస్తారు. డెఫినెట్లీ ఇలాంటి రెస్టారెంట్ యూఎస్ మొత్తంలో చాలా చోట్ల ఉంటుంది, బట్ మీకు నియర్ బై ఉంటే పక్కా వెళ్ళి ట్రై చేయండి. Good for you. You could enjoy it. సో సక్సెస్ఫుల్లీ ఏమీ వదలకుండా వి ఫినిష్డ్ అవర్ డిన్నర్ అండ్ వీ వ్రాప్డ్ అప్ న్యూ ఇయర్ డిన్నర్ అండ్ వీ స్టార్టెడ్ బ్యాక్ అండ్ లైట్స్ చూసి వీ హెడెడ్ హోమ్. లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తా అన్నా కదా, ఇదే ఆ వీడియో. యాక్చువల్లీ నా కెమెరాలో మంచిగా క్యాప్చర్ అవ్వలేదు, లైక్ ఆల్మోస్ట్ 1 మైల్ నడిచినా కూడా స్టిల్ లైట్స్ వస్తూనే ఉన్నాయి. అంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి. లైక్ ఇట్లాంటి ఇవన్నీ చూడడానికి గాడ్ లైఫ్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ సో నా న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఇలా ఎండ్ అయింది ఫైనల్లీ. మీది ఎట్లా ఎండ్ అయిందో, మీరే ఏమేం చేశారో న్యూ ఇయర్కి కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందున్న వీడియోస్ అన్నీ చూసి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై గాయ్స్.